మేడం నమస్తే. నమస్తే. ఎస్ మేడం, బరువు అనగానే అదేదో పెద్దగా చూస్తూ ఉన్నారు మేడం. అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీ వెయిట్ ఏంటి, వెయిట్ చెక్ చేసుకోండి అంటారు. ఐదర్ కార్డియో కానీ, ఆర్థోపెడిక్ వెళ్ళినా, డయాబెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా, న్యూరో ఎవరి దగ్గరికి వెళ్ళినా బరువు ఏంటి అన్నారు. ఏంటి మేడం బరువు ఉండడం అంత తప్పు అంటారా? ఎందుకు బరువు మీద అంత ఫోకస్ చేస్తున్నారు ఈ డాక్టర్స్ కానీ, యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ గా మీరు కానీ ఏంటి అంటారు? బరువు ఎందుకు ఉండకూడదు? చెబ్బీగా క్యూట్ గా కూడా ఉంటారు బరువు ఉన్నవారు. అండి, సో వెయిట్ లాస్ అనేది అందరూ డాక్టర్స్ చెప్తున్నారు. సో మీరు చెప్పింది కరెక్ట్. ఇఫ్ యూ గో టు ఏ డయాబెటాలజిస్ట్, ఒక ఆర్థోపెడిషియన్, ఒక న్యూరో దగ్గరికి వెళ్ళినా, ఆర్ ఈవెన్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా వెయిట్ లాస్ అవ్వండి అని చెప్తారు. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఎందుకు వీళ్ళందరూ ఆల్ స్పెషలిస్ట్ అందరు ఇది ఎందుకు చెప్తున్నారు అంటే, సో వెయిట్ లాస్ అనేది అంత ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ. ఓకే, సో వెయిట్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో వెయిట్ ఈజ్ నథింగ్ బట్, మనకి అందరూ అనుకుంటారు వెయిట్ అంటే ఓన్లీ ఫ్యాట్ అనుకుంటారు. సో వెయిట్ అంటే మనకి ఫ్యాట్ ప్లస్ లీన్ బాడీ మాస్ అంటారు. లీన్ బాడీ మాస్ అంటే మజిల్ అన్నమాట. సో ఒక వెయిట్ అంటే ఓన్లీ ఫ్యాట్ అండ్ మజిల్. సో మజిల్ ఇంక్రీజ్ అయింది, మజిల్ బాగానే ఉంది అంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. కానీ ఫ్యాట్ కనుక ఎక్కువ ఉంటేనే మనము ఒబేస్ అని అంటాం జనరల్లీ. ఓకే, అలానే మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక అథ్లెట్ తీసుకున్నాము, 100 kgs వెయిట్ తీసుకున్నాము, హైట్ తీసుకొని ఒక 80 kgs ఆఫ్ 180 centimeters తీసుకొని, ఇఫ్ ఈజ్ అరౌండ్ 90 kgs ఉన్నా కూడా తనేం ఓవర్ వెయిట్ లాగా ఉండడు, బికాజ్ హీఈస్ అన్ మజిల్ బిల్డ్ బాడీ. అదే మన నార్మల్ పర్సన్ తీసుకొని వెయిట్ విత్ ఫ్యాట్ అక్యుములేషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా తనకి షేప్ ఉండదు, బాడీ అంత ఫ్లఫీగా ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్యాట్ అండ్ మజిల్. ఓకే, సో ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువ ఉండటం వల్ల ఒక ఫిజిషియన్ ఎందుకు చెప్తారు వెయిట్ లాస్ తగ్గండి అంటే, బికాస్ ఆఫ్ అ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఫ్యాట్ మెటబాలిజం డెఫినెట్లీ ఇంపాక్ట్ ద హార్మోన్స్ అండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయితే డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, హైపర్ టెన్షన్, ఇవన్నీ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే కార్డియక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని డాక్టర్ స్పెషలిస్ట్ అందరూ వెయిట్ అనేది తగ్గండి, పర్టికులర్లీ ఫ్యాట్ అనేది తగ్గాలి అని చెప్తూ ఉంటారు. చాలా క్లారిటీ ఇచ్చారు మేడం. బరువు ఎందుకు తగ్గాలి, ఎందుకు ఇంతమంది డాక్టర్స్ వెంట పడుతున్నారు, ఇప్పుడు క్లారిటీ అయితే వచ్చేసింది మేడం. డెఫినెట్ గా బరువు తగ్గాల్సిందే, ప్రతి ఒక్కరు కూడా హెల్దీగా ఉండాలంటే ప్రతి ఒక్కరు బరువు తగ్గాల్సిందే. అండ్ పర్టికులర్లీ ఇప్పుడు ఫీమేల్ క్లయింట్స్ చూస్తే యంగ్ గర్ల్స్, మనకి పీసీఓడి ప్రాబ్లం అనేది చాలా కామన్ గా కనిపిస్తుంది బికాస్ ఆఫ్ జంక్ ఈటింగ్ వల్లని. ఎర్లీ మెచ్యూర్ అవ్వటము అండ్ ఫ్యాట్ ఎక్కువ పెరిగిపోవటము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వటము. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై గైనకాలజిస్ట్ కూడా కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి, హెల్దీ ఫుడ్ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉండాలి అనేది మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. వై బికాస్ అన్ని పారామీటర్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి క్లయింట్స్ అందరూ వెయిట్ లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మేడం వెయిట్ లాస్ గురించి అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. బట్ మాలో ఉన్న డౌట్ ఏంటంటే మేడం, ఒక రకమైన అపోహ కానీ లేకపోతే మేము అనుకోండి ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి అంటున్నారు. వెయిట్ లాస్ కి రకరకాల మార్గాలు అయితే చూసుకుంటున్నాం, బట్ అక్కడికి వచ్చేసరికి చాలా తప్పులు అయితే చేస్తున్నాం. ఇలా వెయిట్ లాస్ జర్నీ చేసినప్పుడు సాగీగా ముడతలు రావడం, నీరసం, టైర్డ్ అయిపోవడం, కొందరు ఏంటి ఏమన్నా అయ్యిందా, ఏమైనా ఇష్యూస్ వచ్చాయా, హెల్త్ ఇష్యూస్, ఇలాంటి వెయిట్ లాస్ చూస్తున్నాం. అసలు ఎగ్జాక్ట్ హెల్దీ వెయిట్ లాస్ అంటే ఏంటి? వెయిట్ లాస్ కి హెల్దీ వెయిట్ లాస్ కి చాలా వేరియేషన్ ఉందండి. సో చాలా మంది ఏంటంటే వాళ్ళంతటికి వాళ్ళు అంటే వెయిట్ తగ్గాలి అంటే కంప్లీట్ గా క్యాలరీస్ కంప్లీట్ గా కట్ డౌన్ చేసేయటము, ఆర్ విగరస్ గా యాక్టివిటీ చేసేసేయటము. సో ఇవన్నీ చేస్తూ ఉంటారు, ప్రాపర్ గైడెన్స్ లేకుండా చేస్తూ ఉంటారు. సో దేర్ బై వాళ్ళకి ఏమవుతుంది, ప్రాపర్ న్యూట్రిషన్ లైక్ ప్రాపర్ పోర్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ అండ్ ఈవెన్ మినరల్స్, వైటమిన్స్ అన్ని తీసుకుంటూ ఉంటే హెల్దీ వెయిట్ లాస్ అవుతారు. వాళ్ళకి ప్రపోర్షన్ తెలియకుండా ఏదో కామన్ గా క్యాలరీస్ కట్ డౌన్ చేసేసి, సో ప్రోటీన్ ఇంటేక్ సరిగ్గా తీసుకోకపోవటం, సో దేర్ బై మజిల్ డిప్లీట్ అవటం. సో మజిల్ డిప్లీట్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా బాడీ సాగినెస్ ఉంటుంది, నీరసంగా ఉంటారు, అండ్ హెల్దీ లుక్ అనేది కూడా ఉండదు. సో దట్ ఈస్ అన్హెల్దీ వెయిట్ లాస్ అది. సో కంప్లీట్ గా ఒక హెల్దీ వెయిట్ లాస్ జర్నీ వెళ్ళాలి అంటే దే షుడ్ బి ప్రాపర్ గైడెన్స్ విత్ న్యూట్రిషనిస్ట్ ఆర్ ఎనీ అదర్ డాక్టర్ తో తీసుకొని దే షుడ్ ఫాలో అకార్డింగ్లీ. సో టూ మచ్ ఆఫ్ విగరస్ యాక్టివిటీ కూడా చేయకూడదు. ఈవెన్ చేస్తున్నా కూడా దానికి ఒక ప్రాపర్ డైట్ ప్లాన్ అనేది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో లైక్ ప్రాపర్ ప్రపోర్షనేట్ ఆఫ్ కార్బో, వీఆర్ సౌత్ ఇండియన్స్ యాక్చువల్లీ. సో కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి బట్ ఇన్ వాట్ ఫార్మ్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవటము, ప్రోటీన్ ఇంటేక్ ఎలా తీసుకోవాలి, అండ్ ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు గైడెన్స్ ద్వారా తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కరెక్ట్ గా తీసుకొని వెయిట్ లాస్ అయ్యారు అనుకోండి, డెఫినెట్లీ దెర్ విల్ బి హెల్దీ వెయిట్ లాస్. చాలా మంది తెలియక ఇలాంటి మిస్టేక్స్ అయితే చేస్తున్నారు మేడం. చూస్తే నెక్స్ట్ డే కల్లా డల్ అయిపోవడం, ఇంటర్మీడియట్ క్రాష్
క్రాష్ కోర్స్ ఇలా రకరకాల, బట్ హెల్దీ వెయిట్ లాస్ గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు మేడం. మరి నెక్స్ట్ అందరూ కూడా ఆలోచించేది ఎలా ఆ హెల్దీ వెయిట్ లాస్ ఎక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలా, ఏ ప్లాట్ఫామ్ చూస్ చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఎందుకు రావాలి అంటారు మేడం? అలోవియా హెల్త్ కేరే ఎందుకు, ఇక్కడ స్పెషాలిటీ ఏంటి? మేమంతా కూడా అలోవియా హెల్త్ కేర్ ని ఎందుకు చూస్ చేసుకోవాలి అంటారు? సో అలోవియా హెల్త్ కేర్ ఈస్ వెరీ యూనిక్ అండి. సో క్లయింట్ రాగానే ఫస్ట్ వి టేక్ కేర్ ఆఫ్ దట్ హెల్దీ వెయిట్ లాస్. మీరు అడిగారు సో వెయిట్ లాస్ అంటే ఏంటి, హెల్తీ వెయిట్ లాస్. ఫస్ట్ క్లయింట్ అనే మనిషి తను వెయిట్ తగ్గినా కూడా అలోవియా నుంచి వెళ్ళేటప్పుడు హెల్దీగా బయటికి వెళ్ళాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ యొక్క పారామీటర్స్ చెక్ చేస్తాం. వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ వెయిట్ గెయిన్ ఏంటి. సో ఫస్ట్ అసలు ఎందుకు వెయిట్ గెయిన్ అయ్యారు, ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ గెయిన్ అవుతూ ఉన్నారు వాళ్ళు, సో ఏ పారామీటర్స్ వల్ల వెయిట్ గెయిన్ అవుతున్నారు, సో అది తెలుసుకోవాలి. వాళ్ళకి ఒక మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నాయా, ఏం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే వాళ్ళు ఏమైనా లైఫ్ స్టైల్ సరిగ్గా లేదా, స్ట్రెస్ ఉందా, లేదా ప్రాపర్ స్లీప్ లేదా. సో ఈ కండిషన్స్ మొత్తం క్లియర్ గా కన్సల్టేషన్, ఫ్రీ కన్సల్టేషన్ అరౌండ్ 1 hour కన్సల్టేషన్ తీసుకున్న తర్వాతనే వాళ్ళకి ట్రీట్మెంట్ గైడెన్స్ ఉంటుంది. వీలైతే సమ్ టైమ్స్ వి గివ్ ద బ్లడ్ టెస్ట్ కూడా, డయాగ్నోస్టిక్ టెస్ట్ కూడా చేస్తాం వాళ్ళకి. సో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి ప్రయర్ గా తెలుసుకొని ఆ తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ప్లాన్ గానీ లేకపోతే డైట్ ప్లాన్ కానీ సజెస్ట్ చేస్తాం. ఓకే, చూసారా అండి వై అలోవియా హెల్త్ కేర్ అంటే? ఎందుకంటే జనరల్ గా అందరూ రాగానే వెయిట్ లాస్ అనగానే వెయిట్ లాస్ మీద ఫోకస్ చేస్తారు, బట్ అలోవియా హెల్త్ కేర్ రూట్ కాజ్ ని వెతికి మరి వెయిట్ లాస్ చేస్తున్నారు కాబట్టి ఈ పేరు అనేది వినిపిస్తూ ఉన్నట్టుంది మేడం. సో ఆ విధంగా హెల్దీ వెయిట్ లాస్ అయితే జరుగుతుంది. పేషెంట్ వెళ్ళేటప్పుడు కూడా అలాగే హెల్దీగా వెళ్తూ ఉంటారు అనమాట. ఓకే, ఎస్ మేడం, మరి వెయిట్ లాస్ గురించి చెప్పారు, అలోవియా హెల్త్ కేర్ గురించి కూడా చెప్తున్నారు. ఇక్కడ మా సందేహం ఏంటంటే మేడం, చాలా మంది వెయిట్ లాస్ లో చేస్తూ ఉన్నాం డిఫరెంట్ గా అండ్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాం, బట్ మా బరువులో ఎలాంటి మార్పు లేదు అంటే మేము ఏం మిస్టేక్ చేస్తున్నాం, ఎక్కడ ఫాల్స్ అన్ని కూడా చేస్తున్నాం అంటారు మేడం? సో ఇట్స్ నాట్ లైక్ ఎ మిస్టేక్ అండి. సో ఫ్యాట్ అనేది ఫర్ లాంగ్ ఇయర్స్ నుంచి అక్యుములేట్ అయినప్పుడు అది స్టబర్న్ అయిపోతుంది. సో ఆ స్టబర్న్ ఫ్యాట్ ని ఇమీడియట్ త్రూ ద డైట్ అండ్ యాక్టివిటీ చేస్తే మనకి ఇమీడియట్ గా వెయిట్ లాస్ అనేది అవ్వదు. సో దానికి మనం ఏమి వీ హ్యావ్ ఎ టెక్నాలజీస్, వెరీ సేఫెస్ట్ ఎక్స్టర్నల్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో వాటిని యూజ్ చేసుకొని ఆ స్టబర్న్ ఫ్యాట్ ని మొబిలైజ్ చేసుకుంటూ ఫాలోడ్ బై డైట్ అండ్ యాక్టివిటీ చేయడం వల్ల మనకి ఇమీడియట్ గా, సో విత్ ఇన్ ఏ మంత్ లో మనం 3 to 4 kgs వరకు రిడక్షన్ అనేది ఈజీగా పాసిబుల్ అవుతుంది. ఓకే, టెక్నాలజీ యూజ్ చేస్తే మాత్రం ఆ మొండి కొవ్వు కరుగుతుంది, ఎలాంటి డైట్స్ ఎక్సర్సైజ్ చేసినా కూడా తగ్గదు. తగ్గని పక్షంలో వీ కెన్ యూజ్ దిస్ టెక్నాలజీస్. ఓకే, డెఫినెట్లీ. ఏంటి మేడం ఇది అసలు ప్రొసీజర్ ఏంటి, ఇది ఏంటి టెక్నాలజీ అసలు? సో ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ అండి, ఫ్యాట్ ఫ్రీజింగ్ టెక్నాలజీ అంటాము. సో దీన్ని క్రయోలైపోలైసిస్ అని కూడా అంటాం. సో ఈ పర్టికులర్ టెక్నాలజీ ఏంటి అంటే స్టబర్న్ ఫ్యాట్. సో బాడీలో ఎక్కడైనా స్టబర్న్ ఫ్యాట్ లైక్ అబ్డామన్ లో ఉండొచ్చు, వేస్ట్ లో ఉండొచ్చు, ఆర్మ్ ఫ్యాట్ ఉండొచ్చు, డబల్ చిన్ ఉండొచ్చు, థైస్ కి ఉండొచ్చు. సో ఆ పర్టికులర్ ఏరియాలో ఎక్కడైనా ఫ్యాట్ అక్యుములేషన్ ఉన్న ఆ ఏరియాస్ ని మనం ఈ టెక్నాలజీతో కంప్లీట్ గా ఆల్మోస్ట్ లైక్ 25 to 30% ఆఫ్ ఫ్యాట్ ని మనం తగ్గించవచ్చు. ఓకే, ఇందులో మనం ఐడియల్ బాడీస్ అలాంటివి ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎలా చూస్ చేసుకుంటారు, వాళ్ళకి ఎలా ఇస్తారు? సో యాజ్ మేము చెప్పాం కదండి, ఒక క్లయింట్ మనకి విజిట్ అయినప్పుడు వాళ్ళ యొక్క బాడీ కంపోజిషన్ అనాలిసిస్ అని కంపల్సరీ చేస్తాం. దాంట్లో మనకి బిఎంఐ అనేది బాడీ మాస్ ఇండెక్స్. సో ఇదేంటి అంటే జనరల్ గా బిఎంఐ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తామంటే వాళ్ళు ఏ గ్రేడ్ ఆఫ్ ఒబేసిటీలో ఉన్నారో తెలుసుకోవటానికి. సో జనరల్ గా బిఎంఐ అనేది 18.5 నుంచి 22.5 లోపు ఉండాలి, అప్పుడు వాళ్ళు నార్మల్ వెయిట్ అంటాము. అదర్వైజ్ 22.5 నుంచి 25 లోపు ఉంటే ఓవర్ వెయిట్ అంటాము. 25 నుంచి 30 వరకు ఉంటే గ్రేడ్ 1 ఒబేసిటీ అంటాం. 30 to 35 ఇస్ గ్రేడ్ 2 ఒబేసిటీ అంటాం. 35 to 40 ఇస్ గ్రేడ్ 3 ఒబేసిటీ అంటాం. సో ఈ గ్రేడ్ ఆఫ్ ఒబేసిటీని చెక్ చేసుకొని వాళ్ళ యొక్క హెల్త్ పారామీటర్స్ కూడా చెక్ చేసుకొని ఈ టెక్నాలజీస్ మనం గైడ్ చేస్తాం. జనరల్లీ ఏ గ్రేడ్ ఆఫ్ ఒబేసిటీకి అయినా కానీ ఈ టెక్నాలజీ యూజ్ చేసుకోవచ్చు, బికాస్ ఆ స్టబర్న్ ఫ్యాట్ అనేది తగ్గాలి. కాకపోతే ఎన్ని సైకిల్స్ పడతాయి, 1 సిట్టింగ్ అవుతుందా, 2 సిట్టింగ్స్ అవుతాయా, 3 సిట్టింగ్స్ అవుతాయా అనేది డిపెండింగ్ అపాన్ దర్ ఫ్యాట్ పర్సెంటేజ్ని బట్టి మనం ఇది సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే మేడం, ఈ టెక్నాలజీ అయితే చాలా హెల్ప్ఫుల్ గా అనిపిస్తుంది, ఎక్కడ ఉన్న మొండి కొవ్వునైనా కరిగించవచ్చు అనిపిస్తుంది. బట్ ఇందులో చాలా మంది డిఫరెంట్ కాంప్లికేషన్స్ తో వస్తారు. కొందరు పీసీఓడి ఉంటుంది, కొందరు థైరాయిడ్ ఉంటుంది, కొందరు ఇంకా చూసుకుంటే కనుక హెవీ వెయిట్, నీరస పడిపోయి అలా డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు. ఫీమేల్స్ అండ్ మేల్స్ ఉంటాయి. ఎవరికైనా ఇది బెస్ట్ అంటారమ్మా? ఈ టెక్నాలజీ అన్ని జెండర్స్ ఎవరైనా యూజ్ చేయాలి. ఇలా కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు మెయిన్ గా వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. డయాబెటీస్ వాళ్ళకి కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది.
ఒక 60 years ఏజ్ పర్సన్ బీయింగ్ ఏ డయాబెటిక్ అండ్ ఓవర్ వెయిట్ ఉండటం వల్ల వాళ్ళ యాక్టివిటీ చేయమన్నా ఒక 10-15 minutes చేయలేరు. సో వాళ్ళకి ఈ టెక్నాలజీ బాగా హెల్ప్ఫుల్ బికాస్ ఆ ఫ్యాట్ కొంచెం తగ్గింది అనుకోండి, దే కెన్ ఏబుల్ టు మూవ్ ఫర్ కొంచెం ఒక 10-15 minutes వాక్ చేయగలుగుతారు. సో అలా ఉన్న వాళ్ళకి కూడా మనం ఇవ్వచ్చు. ఐ మీన్ ఈవెన్ ఏమైనా కొలెస్ట్రాల్, హై లెవెల్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కూడా ఈ టెక్నాలజీ ఇవ్వచ్చు. ఎనీ క్లయింట్ ఓన్లీ ద పర్టికులర్ ఏరియాలో ఏమైనా స్కిన్ ర్యాషెస్ కానీ ఏదైనా ఉంటే ఆ పర్టికులర్ టైంలో ర్యాషెస్ తగ్గిన తర్వాత చేయొచ్చు. అంటే స్కిన్ సెన్సిటివ్ అలా వారికి ఏమైనా సెట్ అవ్వదు అంటే సెట్ అవ్వదు అని ఏం లేదు. సపోజ్ ఐ వాంట్ టు డూ అబ్డోమన్ లో చేద్దాము, ఫ్యాట్ ఎక్కువ ఉంది, అక్కడ స్కిన్ ర్యాషెస్ అట్లా ఏమైనా ఉంటే కనుక అది ఎందుకంటే మళ్ళీ ఎక్కువైపోతే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో ఆ పర్టికులర్ ఆ టైం వరకు ఆ స్కిన్ ర్యాషెస్ తగ్గిన తర్వాత చేయొచ్చు అంతే. అదర్వైజ్ ఏ క్లయింట్స్ కైనా మనకి ఫ్యాట్ లాస్ అంటే ఆటోమేటిక్ అన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో బిఫోర్ మ్యారేజ్ లేడీస్ కి, కొందరు కిడ్స్ లో కూడా ఒబేసిటీ చూస్తున్నాం, వారికి ఇది కూడా యూజ్ అవుతుందమ్మా? కిడ్స్ వారికి కిడ్స్ వాళ్ళకి చిన్న పిల్లల వాళ్ళకి ఇవ్వమండి. ఏజ్ అబౌవ్ 18 years to 70 years వరకు చేసుకోవచ్చు. ఓకే, డెఫినెట్లీ చాలా హెల్ప్ఫుల్. పెయిన్ అలా ఏమైనా ఉంటుందా? ఏంటి కొవ్వాల? పెయిన్ ఏమి ఉండదు, వెరీ ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ అండి. సో అసలు పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఏది ఉండదు. ఇట్స్ జస్ట్ లైక్ సక్కింగ్ ఉంటుంది, ఒక 2 minutes సక్కింగ్ అనిపిస్తుంది బికాస్ ఇట్స్ వ్యాక్యూమ్ బేస్డ్ ఉంటుంది కాబట్టి. సో అంతవరకు పెయిన్ ఏమి, వెరీ ఫ్రెండ్లీ ట్రీట్మెంట్. ఒక 1 hour అలా హాయిగా యూ కెన్ ఏబుల్ టు స్లీప్ ఆల్సో. తర్వాత కూడా రెస్ట్ ఫ్రెండ్లీ వర్క్, ఫ్రెండ్లీ ట్రీట్మెంట్, వెరీ ఫ్రెండ్లీ ట్రీట్మెంట్. సో ఎవరైనా ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు అనమాట. సో ఈ టెక్నాలజీ ప్రాక్టికల్ గా అసలు ఎలా చేస్తాము అనేది క్లయింట్ ఒకసారి చూపిస్తారా మేడం? హర్ష గారు ఉన్నారు కాబట్టి ఒకసారి ఏంటి ప్రొసీజర్ అంతా కూడా. ఎస్ మేడం, ఏంటి ఈ వ్యక్తి మీద ఒకసారి చూపిస్తారా? ఎందుకంటే చాలా మంది భయపడుతూ ఉంటారు, ఏంటా అలోవేరా ఏం జరిగిపోతుందని ఒకసారి చూపించండి. ఫస్ట్ మనం బేర్ బాడీ మీద మనం ఏమి టెక్నాలజీస్ ఈ ప్రోబ్స్ అనేది మనం ఏమి అప్లై చేయమండి. ఫస్ట్ మెంబ్రెయిన్ అనేది ప్లేస్ చేస్తాం, ఎందుకంటే డైరెక్ట్ కి స్కిన్ కి ఏ హర్టింగ్ అవ్వకుండా, ఏమి డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి ఒక సెమీ పర్మిబుల్ మెంబ్రెయిన్ అంటాము. సో అది అప్లై చేస్తాము. సో ఇలా ఒకటి. సో ఇది సెమీ మెంబ్రెయిన్ అంటామండి. ఓకే. సో ఇది వచ్చేసి అప్లికేటర్ కానీ ప్రోబ్ కానీ అంటాము. ఓకే. సో మెయిన్ గా దీనిలోనే ఇదంతా వ్యాక్యూమ్. సో ఈ వ్యాక్యూమ్ అన్నమాట. సో మనకి అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే వ్యాక్యూమ్ ద్వారా ఆ స్కిన్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే. సో ఒకసారి మీకు పెట్టి చూపించాను. టైమా ఏమైనా సెట్ చేశారా మేడం? దీంట్లో టైం సెట్ చేస్తామండి, వ్యాక్యూమ్ సెట్ చేయాల్సి ఉంటుంది, రిలీజ్ సెట్ చేయాల్సి ఉంటుంది. అది అందరికీ ఈక్వల్ ఉండదు, డిపెండింగ్ అపాన్ వాళ్ళ ఫ్యాట్ పర్సెంటేజ్ బట్టి, వాళ్ళ యొక్క సర్కంఫరెన్స్ ఆఫ్ ఫ్యాట్ ని బట్టి అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఓకే. ఎంతసేపు ఉంటుందని ప్రొసీజర్? అంటే 60 minutes. అంటే ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుంది మేడం? ఎక్విప్మెంట్ లోపలంతా కొవ్వును కరిగిచ్చేస్తుందా? అది బయటికి ఏమైనా స్టఫ్ వస్తుంది అంటారా? జస్ట్ లోపల ఏంటి అంటే -10 degrees దగ్గర మనం ఇది ప్లేస్ చేస్తాం. అరౌండ్ 60 minutes అనేది ప్లేస్ చేస్తాం. సో మీకు ఇందాక చూపించినట్టు ఆ హాలో ప్లేస్ లో ఏమవుతుంది అంటే స్కిన్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. సో అలా 60 minutes ప్లేస్ చేయడం వల్ల అండర్ లైనింగ్ ఫ్యాట్ సెల్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోతాయి. సో అండ్ బికమ్స్ ఇన్యాక్టివ్. ఇన్యాక్టివ్ అయిపోయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మనకి లింఫాటిక్ డ్రైనేజ్ అయిపోతూ ఉంటుంది. అలా మనకి ఆ ఫ్యాట్ లాస్ అనేది మేజర్ గా మనకి షేపింగ్ బాగా తెలుస్తుంది, బికాజ్ ఆ ఫ్యాట్ అక్కడ నుంచి తగ్గిపోతుంది కాబట్టి. తర్వాత స్కిన్ దగ్గర సాగి అలా ఏం కనిపించదు మేడం? కంప్లీట్ గా మనకేమి 100% సాగినెస్ అయితే ఉండదు, బట్ దేర్ విల్ లిటిల్ బిట్ సాగినెస్ బికాస్ ఫ్యాట్ అంతా లాస్ అవుతుంది కాబట్టి ఇమీడియట్లీ విల్ గివ్ అన్ అదర్ టెక్నాలజీస్ ఫర్ ద స్కిన్ సాగినెస్. వేరే టెక్నాలజీ యూజ్ చేస్తాం, ఎందుకంటే లేడీస్ ఎస్పెషల్లీ ఇలాంటివి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ మళ్ళీ ఫ్యాట్ అక్యుములేషన్ ఉండడం కోసం మళ్ళీ లూజ్ గా ఉందంటే దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ అక్యుములేటింగ్ ఫ్యాట్ అగైన్. సో అందుకనేసి మనం వేరే అదర్ టెక్నాలజీస్ యూజ్ చేసుకుని స్కిన్ టైట్నింగ్ సెషన్స్ అనేది మళ్ళీ ప్లాన్ చేసి ఇస్తాం. ఓకే. ఎస్, ఇక్కడైతే క్రయోలైపోలిసిస్ అయితే జరుగుతుంది. హర్ష గారు ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది సెకండ్ కదా మీరు చేసుకునేది, ఎలా ఏమనిపిస్తుంది రైట్ నౌ? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? క్యాజువల్, లోపల ఏమన్నా బాగా ఫోర్స్ అలా అలాంటివి ఏం లేవు కదా? ఫీల్ ఫ్రీ ఉన్నారు, ఏం భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఫస్ట్ ఒకసారి జరిగింది కదా అండి, అక్కడ ముడతలు రావడం కానీ స్కిన్ అనేది లూజ్ గా వేలాడడం అలాంటివి ఏమైనా, స్టమక్ పెయిన్ అలాంటివి ఏమైనా వచ్చాయా?
నాకేమంత అనిపించలేదు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైనా? Yes. డెఫినెట్లీ. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్ ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మనము 6 అప్లికేటర్స్ ప్లేస్ చేసామండి. ఇవి 90 kgs వెయిట్ ఉన్నారు అప్పుడు. ఓకే, తనకి అప్పుడు తన రిక్వైర్మెంట్ అప్పుడు ఫ్యాట్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఫ్యాట్ ఎక్కువ ఉంది కాబట్టి తనకి అప్పుడు 6 అప్లికేటర్స్ ప్లేస్ చేయాల్సి వచ్చింది. సో నా ఆల్మోస్ట్ లైక్ 9.5 to 10 kgs తగ్గారు కాబట్టి సో నా ఇట్ ఈస్ ఓన్లీ లైక్ 2 or 4 అప్లికేటర్స్ సరిపోతున్నారు ఇప్పుడు. ఓకే, సో ప్రెసెంట్ మనం 2 అప్లికేటర్స్ ఇచ్చేసాం. ఇది ఎక్కడ ఉంటే అక్కడ, ఇక్కడ కావాలంటే ఇక్కడ, టమ్మీ అంటే టైస్ ఎవ్రీథింగ్ ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేస్తూ ఉంటారు. ఓకే మేడం, చాలా బాగా అనిపిస్తుంది. అంటే అబ్బాయిని చూస్తేనే చెప్పొచ్చు హ్యాపీగా రిలాక్స్ గా చేసేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేవు, ముందు కూడా ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావని అయితే క్లారిటీ తెలుస్తుంది మేడం. సో ఫైనల్ గా ఈ విషయం చెప్పండి మేడం, యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ గా భవానీ గారు ఏం సజెస్ట్ చేస్తారు సుమన్ టీవీ వ్యూవర్స్ కి కానీ మాకు కానీ? హెల్తీ టిప్స్ కావాలి మేడం వెయిట్ లాస్ కోసం. సో జనరల్ గా వెయిట్ లాస్ అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది, హెల్దీగా తగ్గుతామా లేదా ఇవన్నీ ఇప్పుడు అందరికీ అవేర్నెస్ ఉంది. ఓకే, సో జస్ట్ సింపుల్ టిప్స్ ఏంటి అంటే మీరు తీసుకొని వాట్ ఎవర్ డైట్ యూ ఆర్ టేకింగ్ కొంచెం పోర్షన్ కంట్రోల్ చేసుకోండి. క్వాంటిటీ వాట్ ఎవర్ యూర్ ఈటింగ్ దాంట్లో కొంచెం పోర్షన్ కంట్రోల్ చేసుకోవటం అండ్ కొంచెం యాక్టివిటీ మోడ్ లైక్ 20 to 30 minutes ఆఫ్ యాక్టివిటీ అనేది కొంచెం స్టార్ట్ చేసుకోవటం అండ్ వాటర్ ఇంటేక్ తీసుకోవటం. ఈ కొన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటే డెఫినెట్లీ ఇది స్మాల్ టిప్స్ అనమాట. కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే డెఫినెట్లీ దెర్ విల్ బి ఎన్ ఇంటర్నల్ థింగ్ మీకు అర్థమవుతుంది. సో మనము హెల్దీగా అనిపిస్తుంది, మనకి యాక్టివ్నెస్ తెలుస్తుంది అనేది డెఫినెట్గా తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ కంప్లీట్గా ఒక 10 kgs or 20 kgs తగ్గాలి అంటే డెఫినెట్లీ హెల్దీగా తగ్గాలి అంటే డెఫినెట్లీ యూ కెన్ వాక్ ఇన్ హియర్ సో దట్ విల్ గైడ్ యూ విత్ ద ట్రీట్మెంట్ అండ్ ఆల్ ద డైట్ ప్లాన్స్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్ని గైడ్ చేస్తాను. ఎస్ మేడం, చాలా మంది ఇలాంటివి చేస్తూ ఉంటారు, మధ్యలో మళ్ళీ మిస్ అవ్వకపోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవ్వడం ఏమైనా జరుగుతుందా మేడం? డెఫినెట్లీ అవుతూ ఉంటారండి. వై బికాజ్ ఒకసారి వెయిట్ లాస్ తీసుకున్నాక మళ్ళీ బాడీ మళ్ళీ అన్యూజువల్ లైఫ్ స్టైల్ ఎక్కువ ఫ్యాట్ ఈటింగ్ చేసుకొని జంక్ ఈటింగ్ ఎక్కువ చేసుకుంటున్నారంటే డెఫినెట్లీ దెర్ విల్ బి ఛాన్సెస్ ఆఫ్ అగైన్ వెయిట్ గెయిన్ ఉంటుందండి. ఓకే మేడం, ఫైనల్ ఈ విషయం చెప్పండి మేడం, అలోవియా హెల్త్ కేర్ మోటో ఏంటి, ఏం చెప్పాలి అనుకుంటున్నారు వ్యూయర్స్ కి కానీ మాకు కానీ? సో అలోవియా హెల్త్ కేర్ మోటో ఏంటి అంటే హెల్దీ వెయిట్ లాస్. ఫస్ట్ థింగ్ ఈజ్ క్లయింట్ ఎప్పుడైనా ఐ వాంట్ టు రెడ్యూస్ వెయిట్ అని వస్తూ ఉంటారు. సో అలోవియా నుంచి వెళ్ళేటప్పుడు ఐ హ్యావ్ రెడ్యూస్ వెయిట్ హెల్దీలీ అండ్ బికమ్ యాక్టివ్లీ అండ్ బ్యూటిఫుల్ అనేది మా మోటో. ఎస్ డెఫినెట్లీ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెయిట్ లాస్ ఏ విధంగా అవ్వాలి, అసలు వెయిట్ లాస్ అంటే ఏంటి, ఎవరెవరు అవ్వచ్చు, ఎస్పెషల్లీ ఈ క్రయోలైపోలిసిస్ గురించి పూర్తి వివరణ అండ్ హర్ష గారితో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. సో వ్యూయర్స్ చూసారు కదా, అలోవియా హెల్త్ కేర్ గచ్చిబౌలిలో ఉంటుంది. న్యూట్రిషనిస్ట్ భవానీ గారితో మాట్లాడాము అండ్ వెయిట్ లాస్ ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ అనేది ఎవ్రీథింగ్ కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా చెప్పేస్తూ అండ్ క్లియర్గా మెన్షన్ చేస్తూ ఏ విధంగా వెయిట్ లాస్ అనేది జరుగుతుందని చక్కగా చూపించారండి. మనలో చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారు కదా, ఒక్కసారి విజిట్ చేయండి. అలోవియా హెల్త్ కేర్ని గచ్చిబౌలిలో ఉంటుంది. మిగతా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి, డెఫినెట్గా ఫాలో అవ్వచ్చు. నమస్తే.